వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ శ్రీమద్ భాగవతం. భాగవతాన్ని ప్రపంచానికి మొట్టమొదట పరిచయం చేసింది శుక మహర్షి. శుక మహర్షి గురించి కొన్ని చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 1, శుక మహర్షి వేదవ్యాసుని కుమారుడు. అదేంటి, వేదవ్యాసుడు బ్రహ్మచారి కదా, మరి తనకు కుమారుడు ఎలా జన్మించాడంటే, వేదవ్యాసుడు ఎన్నో వందల సంవత్సరాల పాటు తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకో అని చెప్తే, వేదవ్యాసుడు నాకు పంచభూతాలను పోలిన కొడుకు కావాలని వరం కోరాడు. దాంతో శుక మహర్షి జన్మించాడు. ఫ్యాక్ట్ నంబర్ 2, శుక మహర్షి పుట్టుకతో బ్రహ్మజ్ఞాని. అన్ని వేదాలు వచ్చంట. ఆయన విద్యాభ్యాసం కోసం వ్యాసుడు బృహస్పతి దగ్గరకు పంపాడు. ఫ్యాక్ట్ నంబర్ 3, శుక మహర్షి ఎవరి ఇంటి దగ్గరైనా ఒక ప్రదేశంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఉంటాడు. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే అనవసరమైన సంబంధాలు ఏర్పడి మనస్సులో భగవంతునికి చోటు తగ్గుతుందన్న ఉద్దేశంతో. ఫ్యాక్ట్ నంబర్ 4, శుక మహర్షి గొప్పతనం తెలియజేసే ఒక కథ ఉంది. శుక మహర్షి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉండగా అక్కడ అప్సరసలు స్నానం చేస్తూ ఉంటారు. శుక మహర్షిని చూసినా వాళ్ళేం పట్టించుకోలేదు. శుక మహర్షిని వెతుక్కుంటూ వ్యాసుడు అదే మార్గంలో వచ్చాడు. వ్యాసుని చూసిన అప్సరసలు గబగబా బట్టలు కట్టుకుని సిగ్గుపడతారు. దీన్ని గమనించిన వ్యాసుడు, అదేమి యవ్వనంలో ఉన్న నా కుమారుణ్ణి చూసి కాక మీరు నన్ను ముసలివాడైన నన్ను చూసి ఎందుకలా స్పందించారని అడిగితే, శుక మహర్షి యొక్క మనస్సు అప్పుడే పుట్టిన పసిపిల్లాడి మనస్సులా చాలా స్వచ్ఛమైనదని తెలియజేశారు. దాంతో వ్యాసుడికి కుమారుడి మీదున్న ప్రేమ రెట్టింపవుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 5, శుక అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం. కొన్ని దగ్గరలో పార్వతీదేవి మరియు పరమేశ్వరులిద్దరూ భాగవతం గుప్త రహస్యాల గురించి మాట్లాడుతున్నారు. దాన్ని ఒక చిలుక శ్రద్ధగా విన్నది. ఆ చిలుక తర్వాత జన్మలో వేదవ్యాసుని కుమారుడిలా జన్మించిందని చెప్తారు. ఫ్యాక్ట్ నంబర్ 6, పరీక్షిత్ మహారాజు తన చివరి 7 రోజుల్లో శుక మహర్షిచే భాగవతం విని మోక్షం పొందాడు. మనం శుక మహర్షి గురించి ఏం నేర్చుకోవాలి అంటే, పరీక్షిత్ మహారాజు ఒక్కడి కోసం మాత్రమే భాగవతం బోధించాడు. చాలా మంది ఉండాలి, ప్రపంచమంతా తన పేరు వినపడాలి, గొప్ప ఖ్యాతి రావాలి అని కోరుకోలేదు. శుక మహర్షి ఒక చాలా గొప్ప గురువు. ఆసక్తి ఉన్న ఒక్క విద్యార్థి అయినా చాలు, ఆసక్తి లేని 1000 మంది విద్యార్థుల కన్నా అని తెలియజేశాడు. ఇప్పటి మన సైన్స్ వరల్డ్లో చెడు విషయాలు వేగంగా విస్తరిస్తాయి. ఏదైనా మంచి పని, మంచి విషయానికి సపోర్ట్ అండ్ స్ట్రెంత్ చాలా తక్కువగానే ఉంటుంది. అయినా శుక మహర్షిలాగా మనం ప్రారంభిస్తే మెల్లగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం విజయవంతం అవుతాం. పరీక్షిత్ మహారాజు ఎవరు, ఎందుకు తన చివరి 7 రోజుల్లో భాగవతం విని మోక్షం పొందాడు, దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.